వర్షం పడుతున్న సాయంత్రం అది. చిన్న నంది పాత ఇంటి తలుపు దగ్గర కూర్చుంది. ఆ చిరుకళ్ళలో ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క ప్రశ్న. ఉదయ్ వస్తాడు కదా? పగటి వెలుగులో ఉదయ్ చేతుల్లోని ప్రతి స్పర్శ నందికి ఒక పాటలా ఉండేది. నవ్వుతూ దాని ఆహార పాత్రను నింపి ప్రేమగా దాన్ని నిమిరేవాడు. వారు ఆడుకునేవారు. బంతిని విసరడం, వెనక్కి పరుగెత్తడం. ఆ ఆనందంలో నంది తోక నిరంతరం ఊగుతూనే ఉండేది. అది వారి సంతోషపు భాష. బయటకు వెళ్లే ముందు ఉదయ్ తన తల దగ్గర ముద్దు పెట్టి గుసగుసలాడేవాడు. నేను త్వరగా వస్తా బంగారం, వెయిట్ చెయ్యి. అది వారిద్దరి మధ్య చివరి గుడ్ బై అని ఏ ఒక్కరికి తెలియదు. అదే పాత తలుపు. ఇప్పుడు అది నిశ్శబ్దంగా ఉంది, చీకటిగా ఉంది. నంది ఆహార పాత్ర ఖాళీగా ఉంది. అందులో చినుకులు మాత్రమే చేరాయి. వర్షం మళ్ళీ పడింది. రోజులు వారాలుగా మారాయి, వారాలు నెలలుగా మారాయి. కాని నంది అక్కడే ఉంది. తలుపు వైపు చూసే ఆ చిరు ఆశ కొద్దిగా కూడా తగ్గలేదు. ఒక చల్లని అర్ధరాత్రి గాలికి తలుపు కొంచెం తెరుచుకుంది. ఒక సన్నని వెలుతురు రేఖ లోపలిమించి వచ్చింది. భద్రత యొక్క ఒక వెచ్చని సంకేతం. నంది తోక పూర్తిగా లేచింది. కళ్ళలో సంతోషపు మెరుపు. ఉదయ్ వచ్చాడు. కాని కొన్ని నిమిషాల నిశ్శబ్దం తరువాత ఆ వెలుతురు రేఖ మాత్రమే ఉంది. ఎవ్వరూ రాలేదు. ఆ అంతులేని ఎదురుచూపు ఆ నిశ్శబ్దంలోనే ముగిసింది. మరుసటి ప్రభాత వెలుగు వెనక నంది శాంతంగా కళ్ళను మూసుకుని పడి ఉంది. ఉదయ్ నవ్వుకున్న ఒక పాత ఫోటో ఫ్రేమ్ పక్క నంది ఉంది. ఆ ఎదురుచూపు ఇప్పుడు నిశ్చలమైంది. కాని ఆ ప్రేమ, అది మాత్రం ఎప్పటికీ తరగనిదిగా అక్కడే నిలిచిపోయింది.